ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మీ అందరూ కూడా శుభాభివందనాలండి. అందరూ బాగున్నారు కదా? వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను చూడండి. మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదను. నేను ఇశ్రాయేలు ప్రజలు అరణ్యము గుండా వెళుతూ ఉన్నప్పుడు ఒకసారి శత్రువులతో యుద్ధం చేయాల్సి వచ్చి ఉండేది. అయితే ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజల మీద అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు. 8వ వచనం చదివితే, తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, అక్కడ రెఫీదీములో అమాలేకీయులు ఏం చేశారంటే ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు అక్కడ మోషే నాయకుడు యెహోషువతో మాట అంటున్నాడు. ఏమనంటే మోషే అంటున్నాడు యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. మోషే అంటున్నాడు యెహోషువతో, నువ్వు కొంతమంది ఇశ్రాయేలు ప్రజలను కొంతమంది జనులను నువ్వు ఏర్పరచుకొని నువ్వు వెళ్ళి ఏం చేయాలి? అమాలేకీయులతో యుద్ధము చెయ్యి అని మోషే గారు యెహోషువ గారితో చెప్పారు. యెహోషువ ఎవరండి? మోషే యొక్క పరిచారకుడు. అంటే నాయకుడు ఏమి చెప్తే ఆ మాట చేయాలి. కొంతమంది దైవజనులు ఏదన్నా మాట చెబితే దానికి వ్యతిరేకిస్తూ ఉంటారు. మేమెందుకు చేయాలి? మేము చేస్తే మీరు కూర్చుని చూస్తూ ఉంటారా? మన దగ్గర అనకపోయినా వేరే వాళ్ళతో అంటూ ఉంటారు. మేము ఒక్కరమే ఈ పని చేయాలా? ఇదేంటి యుద్ధం వస్తే యుద్ధానికి మమ్మల్ని వెళ్ళమని మీరు ఇక్కడ కూర్చుంటానంటారేంటి? మీరు కూడా మాతో యుద్ధం చేయాలి కదా, మీరు కూడా మాతో పని చేయాలి కదా, మీరు కూడా మాతో రావాలి కదా, మీరు ఒక్కరాలో కూర్చుని మాకు చెప్తారేంటో నీ సనుక్కుని గొనుక్కునే బ్యాచ్ ఉంటుంది కొంతమంది. అంటే దైవజనుని మాటకు లోబడరు, చెప్పిన పని చెయ్యరు. పలానా పని చేయండి, పలానా పని చేయండి అని ఒక నాయకుడు ఒక దైవజనుడు నీకు చెప్పినప్పుడు ఆ పని నువ్వు చేస్తున్నావా? చెప్పిన పని చెప్పినట్టు చేస్తున్నావా? ఎలా చేస్తే బాగుంటుందేమో కదండి, అలా అంటే ఒక నాయకుడికి ఒక దైవజనుడికి మరలా మనం సలహాలు ఇస్తూ ఉంటాం. ఒక నాయకుడైన ఒక దైవజనుడిని ఎవరైనా ఒక మాట చెప్పిన వెంటనే ఆ మాట ఆయన చెప్పిన ప్రకారం మనం పాటించాలి, చెప్పిన విధంగా మనం చెయ్యాలి. అంతేగాని ఎలా చేస్తే బాగుంటుందేమో అలా నువ్వు సలహాలు ఇవ్వకూడదు. కొంతమంది సలహాలు ఇవ్వలేక వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటారు, లేదా అది చెయ్యము అని చెప్పలేక చేతల్లో చూపిస్తూ ఉంటారు. ఇంకా పని చేయకుండా రాకపోవడం, లేదా ఆ సమయంలో ఎక్కడో పని ఉందని వెళ్ళిపోవడం, లేదా ఖాళీ లేదనుకోవడం. అంటే మాట చెప్పలేక చేతల్లో చూపిస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఆటోమేటిక్ ముఖం మీదే చెప్పేస్తారు, మేము చేయలేమండి, మేము తేలేమండి, మేము చెందలేమండి అంటారు. మరి ఇంకేంటి, నువ్వు ఎక్కడ లోబడినట్టు నీ నాయకుడికి? నీ నాయకుడి మాటకు నువ్వు ఎక్కడ లోబడ్డావు? నీ నాయకుడి మాటకు నువ్వు లోబడకపోతే నాయకుడు సంతోషపడతాడా? నీ దైవజనుడు చెప్పిన మాట నువ్వు వినకుండా చెయ్యకపోతే దైవజనుడు సంతోషం ఉంటుందా? దుఃఖమే కలుగుతుంది. మిమ్మల్ని కాస్తున్న నాయకులు ఏం చేయాలంట? సంతోషంతో మీ కొరకు ప్రార్థన చేయాలి కానీ దుఃఖముతో ప్రార్థన చేయకూడదంట. అలా చేస్తే అది మీకే శాపం. ఇక్కడ మోషే గారు అంటున్నారు, యెహోషువ కొంతమంది మన జనుల్లో కొంతమంది నువ్వు ఏర్పరచుకొని వెళ్ళి యుద్ధం చేయి అని మోషే గారు యెహోషువతో చెప్పారు. యెహోషువ ఏమన్నాను, ఇదేంటి మమ్మల్ని వెళ్ళి యుద్ధం చేయమంటున్నావేంటి? మోషే గారు నాయకుని మమ్మల్ని మీరు రారా? మీరు కూడా మాతో ఉండరా? మీరు మాతో వచ్చి యుద్ధం చేయరా? మమ్మల్ని ఒక్కళ్ళనే యుద్ధంలోకి వెళ్ళమంటున్నారేంటి? అక్కడ ఏమన్నా జరిగితే, అక్కడ ఏమన్నా చేస్తే, మా ప్రాణాలు పోతే? అవేమీ అనలేదండి యెహోషువ. నాయకుడు చెప్పిన మాట ప్రకారం తూచాగా పాటించాడు. ఈరోజు చాలామంది సేవకి వెళ్ళిన వాళ్ళు సువార్తకు గట్ట వెళ్ళమంటే మీరు రారండి, మేమే వెళ్ళాలా? ఈలోపు ఎవరన్నా సువార్త అడ్డగించి మేము ఏదైనా కేసులు పెడితే, మమ్మల్ని ఏమైనా జైల్లో వేసి లేదా మమ్మల్ని కొట్టేతే చేస్తే ఎవరు బాధ్యులు? మా ఫ్యామిలీకి ఎవరు బాధ్యులు? మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? అలా చూసుకుంటారు అని కొంతమంది సువార్తకు వెళ్ళడానికి, దైవజనులు రాకుండా వెళ్ళడానికి ఇష్టపడరు. వెళ్ళినా వాళ్ళకి అమ్మో ఏ పక్క నుంచి ఎవరు వచ్చేస్తారో ఏంటో అని కంగారు. కానీ లోపల భయం లోపలగానే ఉంటుంది. ఆయన మట్టికి రాడంట, మనల్ని మట్టికి వెళ్ళమంటున్నారు సువార్తకి. మనల్ని ఏమన్నా అయితే, మనల్ని ఎవరైనా కొట్టేస్తే, మనల్ని ఎవరైనా ఏదైనా చేసేస్తే ఏంటి పరిస్థితి? అమ్మో మేము ఎవరం వెళ్ళం సువార్తకి అని కొంతమంది దేవుని పనిలో వెనకాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు యెహోషువని మోషే ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఒక యుద్ధానికి వెళ్ళమంటున్నాడు, యుద్ధాన్ని చేయమంటున్నాడు. అంటే అక్కడ యుద్ధంలో ప్రాణాలు కోల్పోవచ్చు, లేకపోతే ఎదుటివారి ప్రాణాలు తీసేయవచ్చు, మనం గెలవచ్చు, ఓడిపోవచ్చు, చెప్పలేమది.
అంటే ఒక యుద్ధానికి మనం వెళ్తున్నామంటే అది ప్రాణాన్ని తెగించి వెళ్ళాలి. సమయంలో వాళ్ళు గెలిచి మనం రావచ్చు, లేక ఒకసారి మన ప్రాణాలైనా పోవచ్చు. కానీ దానికి కూడా యెహోషువ ఏమయ్యాడు? అంగీకరించాడు. ఈ యుద్ధంలో నేను ఏమైనా పర్వాలేదు, నా నాయకుడు చెప్పిన మాట నేనేం చేయాలి? ఖచ్చితంగా వినాలి అని యెహోషువ మోషే చెప్పిన మాటను ఖచ్చితంగా విన్నాడు. కొంతమంది జనులను ఏర్పరచుకున్నాడు. యుద్ధానికి వెళ్ళడానికి ఆయన సిద్ధమై ఉన్నాడు. మరి మేము యుద్ధానికి వెళ్తే మీరేం చేస్తారండి? మీరు కూర్చుని సినిమాలా చూస్తారా అని కొంతమంది అంటారు. మనం ఏమైనా పని చెప్పామనుకోండి, మేము చేస్తామంటే మీరు చూస్తూ ఉంటారా? మీరేమీ చేయరా? మీరేమీ చెందరా? మా ఒక్కదేనా ఈ పని? మా ఒక్కరికేనని చాలామంది పరిచర్య చేయడానికి ఎన్నో సాకులు 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 చెప్పుకుంటూ ఉంటారు. ఇష్టపడరు. మనుషులు ఉంటే ఒక రకంగా చేస్తారు పరిచర్య, మనుషులు ఎవరు లేకపోతే ఒక రకంగా చేస్తారు. అది చేస్తా కూడా రాదు. బయట నుంచి ఎవరైనా దైవజనులు వచ్చారనుకోండి, వాళ్ళ ముందు అమ్మో వీళ్ళు ఎంత గొప్ప పరిచారకులు అనుకుంటా, అమ్మ వీళ్ళ సంఘంలో వీళ్ళు ఎంత గొప్పగా ఉంటారేమో, ఎంత గొప్ప పరిచర్య చేసేస్తారేమో అన్నట్టు వచ్చిన దైవజనుల ముందు ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి అదే ప్రవర్తన వేరే దైవజనులు రానప్పుడు నీ దైవజనుల ముందు ఎందుకు ఉండలేదు? ఉండదు. అప్పుడు మనుషులు కూడా కనపడరు అసలు. అంటే ఈ రోజులో చాలామంది దైవజనులు అంటే చాలా లోకువైపోయింది. దైవజనులు అంటే చాలా నీచంగా చూస్తున్నారు. పెట్టాలా, చెయ్యాలా, చెందాలా, వారి మాట మనం వినాలా, వాళ్ళు చిన్నోళ్ళు, వాళ్ళ స్థితి ఏంటి, మా స్థితి ఏంటి, మా పరపతి ఏంటి, మా స్టేటస్ ఏంటి అని వారిలో ఒక రకమైన గర్వం వచ్చేసి మేము ఎందుకు చేయాలి అని చేయరండి. నిజంగానే మేము ఎందుకు వినాలి వాళ్ళ మాట? మేము ఆయన చెప్పిందల్లా మేము ఊకొట్టేయాలా? మేము చెప్పిందల్లా చేసేయాలా? మాకంటూ పనులు ఉండవా? మాకంటూ ఏమీ ఉండవా? ప్రతిదానికి వాళ్ళు చేయి ఊపుతూ ఉండాలి, తల ఊపుతూ ఉండాలి. ఆయన చెప్పిన వెంటనే పరుగులెట్టేలా? పరిగెట్టాలి. నువ్వు చేసేది ఎవరి పని? దేవుని పని. అది ఇంట్లో పనులు చెప్తలేదు కదా మీకు. దేవుని పనిలోనే మేము ముందుండమని చెబుతున్నాం. దేవుని పనిలోనే కార్యక్రమాల్లోనే ముందుండమని మేము చెబుతున్నాం. అంటే నువ్వు దేవుని పని పక్కన పెట్టేస్తుంటే దేవుని ఈ పని కూడా పక్కన పెట్టేస్తాడు. నువ్వు దేవుని కార్యాలు, దేవుని యొక్క సంబంధించిన పనుల్లో నువ్వు వెనకడుగు వేస్తూ ఉంటే నీ పనులు కూడా అలా వెనక్కి వెళ్తూనే ఉంటాయి. దేవుడు ముందు నా పని మీరు చేయండి, మీ పని నేను చేస్తాను అంటున్నాడు ఆయన. ముందు మీరు నా యొద్దకు రండి, ఖచ్చితంగా నేను మీ యొద్దకు వస్తానని అంటున్నాడు ఆయన. కానీ ఈ రోజుల్లో మనం దేవుని పని చేయడానికి దేవుని పనిలో అయితే అస్సలు ముందుండం కదండి. అదే పని మన ఇంట్లో వస్తే ఎంత స్పీడ్గా చేసుకుంటామా లేదా? అది మన ఇల్లు. మరి ఇది ఇల్లు శ్రేష్టమా, దేవుని మందిరం శ్రేష్టమా? ఏ పని చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది? దేవుని పని చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. నీ ఇంటి పనులు చేసుకోవద్దని నేను చెప్పట్లేదు. యథావిధిగా నీకు ఎవరైనా దైవజనులు ఒక మాట చెప్పినప్పుడు, ఒక పని చెప్పినప్పుడు, మందిరానికి సంబంధించిందైనా, ఒక పని సంబంధించిన ఒక అవసరత నిమిత్తమైనా ఆ పని నువ్వేం చేయాలి? ఖచ్చితంగా చెయ్యాలి. ఆ మాట నువ్వు దైవజనుడి మాట ఖచ్చితంగా వినాలి. విని విడిచిపెట్టడం కాదు, విన్నదాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెట్టాలి. ఇప్పుడు ఒక దైవజనుడు నిన్ను పిలిచి బాబు కొంచెం మందిరం ఇలాగ ఉంది, కొంచెం తుడిసేయండి, లేకపోతే ఆ కిటికీలు శుభ్రంగా లేవు చూడవండి అని అన్నారనుకో, అని చెప్పేసి నువ్వు వెళ్ళిపోయే పని చేయకపోతే అది విన్నట్ట కాదు. మనం చెప్పిన పని చేస్తే విన్నట్టు. ఇప్పుడు ఆయన తొడవమన్నారు, నువ్వు తుడిసేసావు అంటే చెప్పిన పని చేసినట్టు. కడిగేమన్నారు, కడిగేసావు అంటే చెప్పిన పని విని చేసావు. వినటం వేరు, విని చేయడం వేరు. కొంతమంది వింటారు, విని నన్ను కాదన్నట్టు నాతో మాట్లాడతలేదు, ఎవరితో విన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు దొంగ పిల్లలాగా. తర్వాత ఎప్పుడు చెప్పారండి, మాకెప్పుడు చెప్పారండి, అయ్యో మాకేం వినపడలేదండి. వినపడద్దు, వాళ్ళకి వినపడద్దే. వినపడినా ఏమంటారు, అయ్యో మాకు వినపడలేదండి. అయ్యో వినపడితే మేము ఎందుకు చేయమండి బాబా, అలా ఇంకా మామూలుగానా తెల్ల పాలరాయి వాళ్ళకి మొత్తం శుభ్రంగా కడిగేద్దాం అంటారు. అప్పుడు కడిగేస్తారు, అప్పుడు మొత్తం క్లీన్ చేసేస్తారు. చేసేసాక అంటారు ఆ మాటలు. చేయకముందు అంటే ఏం చేయాలి? చచ్చినట్టు చెయ్యాలి. అయ్యో నాకు అసలు వినపడలేదండి ఆ మాట, క్లీన్ చేయమన్నమాట, ఒకవేళ నేను ఏ ఆలోచనలో ఉన్నాను అని మాట మార్చేస్తూ ఉంటారు. చెప్పిన పని చేస్తేనే నీ బట్ట ఆ దైవజనుడైనా ఒక నాయకుడైనా ఏం చేస్తాడంటే సంతోషపడతాడు. సంతోషపడి నా బిడ్డ నేను మాట చెప్పగానే నా మాట ఖచ్చితంగా విన్నాడు అని నిన్ను బట్టి దేవుని స్తుతిస్తాడు, దేవుని గణపరుస్తాడు. నీ కోసం ఆ సంతోషంతో ప్రార్థన చేస్తాడు. సంతోషంతోనే దైవజనుడు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. కానీ బాధతో, దుఃఖముతో ఆయన ప్రార్థన చేస్తే అది నీకు ఆశీర్వాదకరం కాదు.
అయ్యో ఈ బిడ్డకి నేను ఈ పని చెప్పానే, ఈ బిడ్డ ఈ పని చేయలేదే, అయ్యో అని బాధ కలుగుద్ది. అయితే మోషే యెహోషువతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను కొంతమందిని నువ్వు ఏర్పరచుకొని, ఏమంటున్నావు, కొంతమందిని నువ్వు ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదన నేను. నువ్వు వెళ్ళి యుద్ధము చేయి. మోషే గారు ఏమంటే, నేను నా దేవుడిచ్చి నీ కర్రతో నేను ఏం చేస్తున్నా, కొండపైకి ఎక్కి శిఖరం మీద నిలిచేదన. ఆ కొండ మీద ఎక్కి ఆయన ఏం చేస్తున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు దైవజన్. మీకు ఒక పని అప్పగించేసాక దైవజన్ని ఖాళీగా మామూలు కూర్చోడండి. ఆ పని చేస్తున్న ఆ బిడ్డలకు బలమీ శక్తి, ఆ పని అంతా సక్రమంగా జరగడానికి నీ కాపుదలి అని నీ కొరకు నువ్వు చేసే పని కొరకు దైవజనుడు ఏం చేస్తారండి, ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు చాలామంది అంటారు, మేము పని చేస్తే మీరు ప్రార్థన చేస్తారా, అదేదో మేమే ప్రార్థన చేస్తాం కదా అంటారు. మీరు ప్రార్థన చేయండి, తప్పేం కాదు, ప్రార్థన చేస్తూ పరిచర్య చేయండి. ఇక్కడ అంటున్నారు ఏమనంటే, మోషే గారు నువ్వు వెళ్ళి యుద్ధము చెయ్యి, నేనేం చేస్తానంటే ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళి మీ అందరి కొరకు యుద్ధం జరుగుతూ ఉండగా దేవుడు మనకు తోడై ఉండేలాగా, మనం గెలిచేలాగా నేనేం చేస్తానంటే ప్రార్థన చేస్తాను అని మోషే గారు యెహోషువతో చెప్పారు. అప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదండి యెహోషువ గారు. ఇదేంటి మేము యుద్ధం చేయాలా, మేము ప్రాణాలు తెగించి యుద్ధానికి వెళ్ళి మేము యుద్ధం చేయాలా, మీరేమో కొండెక్కి ప్రార్థన చేస్తారా, మేము మటు మా ప్రాణాలు పణంగా పెట్టాలా, మీరు మటుగా చక్కగా కూర్చుని ప్రార్థన చేస్తారా అని యెహోషువ ఎప్పుడు ఆయన నిందించలేదండి. ఆయన దగ్గర చేరిన కాడ్నుంచి యెహోషువ మోషే చెప్పిన ప్రతి పని కూడా మళ్ళీ ఎదురు సమాధానం చెప్పకుండా, ఎదురు మాట మాట్లాడకుండా చెప్పింది చెప్పినట్టే చేసేవాడు. అది కష్టమైన నష్టమైన, ఒక ప్రాణానికి హానైనా, అది చెయ్యలేదని ఏదైనా, అది ఎంత నష్టం కలిగేదైనా, మన బ్రతుకులకి నష్టం కలిగించే పనైనా సరే, జీవితాలను పణంగా పెట్టే పనైనా సరే, యెహోషువ ఎప్పుడూ కూడా మోషేకి ఎదురు తిరగలేదు. మోషే చెప్పిన ప్రతి మాటను కూడా యెహోషువ తూచా తప్పగా పాటించాడు. అయితే మోషే గారు అన్నారు, ఏమని అన్నారు, నువ్వు వెళ్ళి యుద్ధం చేయి, నేను ఆ కొండ మీదకి వెళ్ళి ఏం చేస్తాను, ప్రార్థన చేస్తాను. అలాగే అప్పుడు యెహోషువ గారు ఏం చేశారు, అప్పుడు యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధం ఆడాను. యెహోషువ ఏం చేశాడంటే, మోషే తనతో చెప్పినట్లు చేసి, నేను ఇందా చెప్పాను కదా, మాట వినడమే కాదు, వినిన దాన్ని ఏం చేయాలంటే ఆచరణలో పెట్టాలి. యెహోషువ ఏం చేశాడంటే, మోషే తనతో చెప్పినట్లు చేశాడంట. మరి నువ్వు నీ దైవజనుడు నీతో చెప్పినట్లు నువ్వు చేస్తున్నావా, చెప్పిన మాట వింటున్నావా, చెప్పిన ప్రతి పని తూచా తప్పకుండా చేస్తున్నావా? ఒకసారి ఆలోచించండి, ఎవరైతే ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో, మోషే గారు చెప్పిన మాట చెప్పినట్లు ఆయన ఏం చెప్పారో అదే చేశారంట. ఈరోజు చాలామంది దైవజనులు ఒక పని చెబితే ఆ చెప్పిన పని చేస్తామని చాలా సొంత పనులు చేస్తూ ఉంటారు. ఇదేంటయ్యి నేను చెప్పిన పని ఇది కదంటే, అలా కదండి, అలా కన్నా ఇలా చేస్తే బాగుంటుందని ఇలా చేసామంటే వాళ్ళ సొంత ఆలోచనలు ఆలోచించుకుని వచ్చేస్తారు. అంతేగాని చేద్దామని ఒకసారి దైవజనుతో మాట్లాడి ఇలా చేద్దామని పోనీ మీరు చెప్పండి, మీరు ఎలా చెప్తే అలా చేద్దామని అని వాళ్ళు ఎవరు లేరని ఈరోజు చాలామంది విశ్వాసులు. నేను అందరూ అంటలేదు, కొంతమందినే అంటున్నాను. ఇక్కడ యెహోషువ ఏం చేశాడంటే, మోషే చెప్పినట్లు చేసి, ఈ రోజుల్లో దైవజనులు చెప్పినట్లు చేసి వాళ్ళు ఎవరున్నారు, చెప్పింది చెప్పినట్లు చేసినట్టు ఎవరున్నారు చెప్పండి. ఆయన ఖచ్చితంగా తూచా తప్పకుండా ఈ మాట చెప్పింది, ఆయన చెప్పిన ప్రకారమే నేను ఖచ్చితంగా ఈ పని చేశాను అన్న వాళ్ళు అంటే దేవునికి స్తోత్రం, దేవుడు వారిని బహుగా దీవించునుగాక. అంటే వారు దైవజను యొక్క మాట వింటున్నారు, వినటమే కాదు విన్న మాటను ఆచరణలో పెడుతున్నారు యెహోషువలాగా. మరి ఈరోజు నీ దైవజను మాట నువ్వు వింటున్నావా? పలానా పని చేయండమ్మా, లేదా అదిట్రమ్మా ఇదిట్రండి అమ్మా అంటే వాళ్ళు చెప్పినట్లు చేయకుండా మన సొంత ఆలోచన చేస్తూ ఉంటాం. చేసేయండి, ఇలా చేసామండి అలా చేసామని అంటారు. ఇదేంటి నేను చెప్పింది ఒక రకం కదా, మీ సొంతంగా చేసుకొచ్చేసామని అంటే కోపాలు. విశ్వాసులు ఆడినట్టు ఆడాలి దైవజనులు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు దైవజనులు చెప్పినట్టు కాదండి, విశ్వాసులు ఏం చెప్తే చేయాలి, అలా చేస్తేనే దైవజనులు వాళ్ళకి ఇష్టం. అంటే దైవజనులు చెప్పిన మాట కాకుండా మీరు చెప్పినట్టు దైవజనులు వింటే మీకు సంతోషం, మీకు ఆనందం. అలాగుంటే సంఘంలో ఉంటారు. ఆయన చెప్పినట్టు మీరు ఆయన చెప్పినట్టు ఉండాలంటే మీకు కష్టం. అలాంటప్పుడు ఏం చేసేస్తారు, అలా మీరు ఆడే దైవజనుల దగ్గరికి వెళ్ళిపోతారు కదండి. ఈ రోజులో చాలామంది సంఘాల్లో చాలామంది దైవజనులు ఏడుస్తున్నారండి.
వాళ్ళు చెప్పినట్లు లేకపోయేటప్పటికంటే ఇలాగ వెళ్ళిపోతున్నారని చాలామంది బాధపడుతూ ఉంటున్నారు. అనేక సాక్ష్యాలు వింటుంటే ఒక్కోసారి దైవజనులు అయ్య బాబాయ్ ఏ సంఘానికి ఏ దైవజనునికి కూడా ఇంకా ఈ బాధలు ఉన్నాయా అనిపిస్తుంది ఒక్కసారి. మళ్ళీ వాళ్ళ సంఘాలు చూస్తే పెద్ద పెద్ద సంఘాల వాళ్ళు అంటే వాళ్ళు చెప్పినట్లు వినాలి, దైవజను చెప్పినట్లు చేయరు, వాళ్ళు చెప్పినట్లే చేస్తారు. మరి ఈరోజు మరి ఇలా పండగ వస్తున్నాయమ్మా, ఇలా కార్యక్రమాలు వస్తున్నాయి, ఇలా చేద్దాం అలా చేద్దాం అంటే అలా కదయ్య గారు ఇలా చేద్దాము ఇలా చెందుతాం అంటారు. దైవజను చెప్పిన మాట నువ్వు వినాలా, నీ మాట దైవజను వినాలా? అలాగున్నారండి ఈ రోజుల విశ్వాసం. ఇక్కడ మోషే గారు చెప్పినట్లు యెహోషువ వింటున్నాడా? యెహోషువ చెప్పినట్లు మోషే వింటున్నాడా? మోషే అంటే ఒక నాయకుడు, ఒక దైవజనుడు చెప్పినట్లు యెహోషువ చేస్తున్నాడు. మారు మాట్లాడకుండా, ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఆ రీతిగా ఉన్న వాళ్ళే దీవించబడతారండి. దైవజనుకు లోబడి, దైవజను వెన్నంటే ఉండి, ఆయనకు తోడుగా ఉండి, అయ్యా ఏం కావాలి మీకు, ఏం చేయాలి, ఏం చెందాలి, ఏమైనా అవసరమా, ఏమన్నా తేవాలా, చెందాలా, మీరు వెళ్ళి తెచ్చుకోలేరు కదయ్యా, లేకపోతే మీకు ఏమన్నా కావాలా, ఆరోగ్యం గట్ట ఎలాగుంటుంది అని రోజు వచ్చి దైవజనులు పలకరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? లేరు. ఎవరో కొద్ది గొప్ప అక్కడ ఉంటారు. నేను అందరిని అంటలేదు, అలా కొంతమంది ఉంటారని చెప్తున్నాను నేను, అంతే. కొంతమంది దైవజనులు అంటి పెట్టుకుని ఉండేవాళ్ళు ఉంటారు, వారి యొక్క యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ దేవుడు ఇంకా బాగా దీవిస్తాడు. యెహోషువ ఎప్పుడు మోషేని విడిచిపెట్టినవాడు కాదు. ఆయన వెన్నంటే ఉండేవాడు. ఆయన ఏం చెప్తా చేయడం, ఆయన ఏం చెప్తే చేయడం. ఒక పరిచారకుడు మోషేకి ఎవరండి? పరిచారకుడు. మరి నువ్వు ఉంటున్నావా నీ దైవజనునికి పరిచారకుడుగా? దైవజను చెప్పిన మాటకు లోబడుతున్నావా? లేదా నువ్వు చెప్పిన మాట ఆయన వినాలనుకుంటున్నావా? నువ్వు చెప్పిన మాట ఆయన వినాలి, నేను చెప్పినట్టు దైవజనులు ఆడాలి, నేను చెప్పినట్టే, నేను చేయమన్నట్టే దైవజనులు చేయాలనుకుంటే అది చాలా తప్పు. అండ్ నువ్వు చెప్పినట్టు దేవుడిని అనండి పోనీ. దైవజనులు అంటే ఎవరు? దేవుని యొక్క ప్రతినిధులు వాళ్ళు, ఆయన నియమించుకున్న వాళ్ళు. అంటే నువ్వు ఒక దైవజన్ని ఒక దైవజని మీద నువ్వు అధికారం చలాయిస్తున్నావంటే ఎవరి మీద చలాయిస్తున్నట్టు? దేవుడి మీద చలాయిస్తున్నట్టు. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలంటే యెహోషువ చేసినట్లు చేయండి. అంటే ఒక యుద్ధానికి వెళ్ళాలంటే ఏంటంటే ఒక యుద్ధ గుంపు ఉండాలి, యుద్ధం చేసే గుంపు ఉండాలి. మోషే గారు యెహోషువతోనే చెప్పారు ఆ మాట. యెహోషువని ఏమైనా కొంతమంది జనులను ఏర్పరచుకొని యుద్ధానికి వెళ్ళు అని మోషే గారు యెహోషువతో చెప్పారు. అప్పుడు యెహోషువ గారు కూడా మాట అక్కడ కొంతమందిని ఏర్పరచుకున్నాడు ఆయన. వాళ్ళెవ్వరూ కూడా మేము కూడా రామంటే యుద్ధం జరుగుతుందా? జరుగుతుంది. వాళ్ళు కూడా ఏమని చేశారంటే యెహోషువ మాట, అంటే యెహోషువకు ఆ మాట ఎవరు చెప్పారు? మోషే చెప్పారు. అంటే మా ఒక నాయకుడు చెప్పిన మాట మేము కూడా వినాలని ఒక పరిచారకుడే కాకుండా కింద ఉన్న మనుషులు, ఇంకా జనాలు, ప్రజలు కూడా మాట విని యుద్ధానికి వెళ్ళారు. అంటే యుద్ధం చేయడానికి ముందుగా ఒక యుద్ధ గుంపు ఉండాలి. అంటే పరిచర్య చేసేవారు ఉండాలండి సంఘానికి. సంఘంలో మొదటగా పరిచర్య చేసేవాళ్ళు ఉండాలి. సంఘంలో పరిచారకులు లేకపోతే ఎలాగా? ఇప్పుడు ఒక కార్యక్రమం వస్తుందండి, ఒక్క దైవజనుడు ఆ కుటుంబం చేసుకుంటే అదంతా అయిపోద్దా? అవ్వదు. పరిచారకుల గుంపు ఉండాలి సంఘంలో, పని చేసేవారు గుంపు ఉండాలి. పరిచర్య చేయకుండా, పనిలో సహకరించేవారు లేకుండా పరిచర్య ముందుకు వెళ్ళదు, ఆ సంఘం ముందుకు వెళ్ళదు. కాబట్టి ముఖ్యంగా సంఘములో యుద్ధము చేసే గుంపు అంటే పరిచర్య చేసే గుంపు ఉండాలి, పని చేసేవారు ఉండాలి. రెండోదిగా ఎవరు ఉండాలో తెలుసా? మోషే వలె ప్రార్థించే గుంపు ఉండాలి. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధము జరుగుతున్నప్పుడు మోషే గారు ఆ కొండ ఎక్కి ఏం చేశారంటే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నారు. ఎందువలనంటే అక్కడ నా జనులు గెలవాలి, యుద్ధంలో నా ప్రజలు గెలవాలి, అమాలేకీలు ఓడిపోవాలి అని మోషే గారు ఏం చేస్తున్నారండి? ప్రార్థన చేస్తున్నారు. పరిచర్య చేసేవారి గుంపు పరిచర్య గుంపు ఉండాలి, ప్రార్థన చేసేవారి గుంపు ప్రార్థన చేయాలి. ఇప్పుడు అక్కడ వాళ్ళు యుద్ధం చేయడానికి వెళ్ళారు, అంటే పని చేయడానికి వెళ్ళారు. ఆ పని అక్కడ సక్రమంగా జరగాలంటే నువ్వు ఇక్కడ ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. అంటే ఒక ప్రార్థనా గుంపు కూడా సంఘానికి ఉండాలండి. మరి నీ సంఘంలో నువ్వు ఒక ప్రార్థనాపరురాలుగా ఉన్నావా? ప్రార్థనాపరుడుగా ఉన్నావా? ఒక పరిచారకుడిగా ఉన్నావా? పనిచేసేవాడిగా ఉన్నావా? ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘం కొరకు, దైవజనుల కొరకు, అనేక మంది రక్షణ కొరకు, నీ సంఘాభివృద్ధి కొరకు నువ్వు పాటుపడుతున్నావా? ఒకసారి ఆలోచించండి. సంఘంలో ప్రార్థించేవారు లేకపోతే నిజంగానండి ఆ సంఘం అభివృద్ధి ఉండదు. పాల్ యాంగిచో గారు తెలుసు కదా మీకు, ఆయన పరిచర్య కొన్ని లక్షల మంది
4-5 ఆరాధనలు జరుగుతూ ఉంటాయి ఆయన మందిరంలో. కొంతమంది అంటండి అసలు ఆయన పరిచర్య అభివృద్ధి అవడానికి కారణం ఏమిటి అని తెలుసుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళినప్పుడు ఆ రోజు సండే అయితే అడిగారంట, అయ్యా మీ పరిచర్య ఎంత అభివృద్ధి అవడానికి ఏంటయ్యా కారణం? ఇంతమంది లక్షల మందిని మీ సన్నిధిలోకి వచ్చేస్తున్నారు, అసలు కారణం ఏంటో మాకు చెప్పరా అని అడిగారంట. ఆ రోజు ఆదివారం కదా. అయితే ఆయన అన్నారు, సరే ఇప్పుడు ఆదివారం కదమ్మా, ఆరాధన జరుగుతాయి కదా, ఆరాధన అయ్యాక మాట్లాడుకుందామని చెప్పారంట. చెప్పినప్పుడు ఫస్ట్ ఆరాధన, రెండో ఆరాధన, మూడో ఆరాధన జరుగుతూ ఉండగా మూడో ఆరాధన అయిపోయిందంట. అయిపోయిన తర్వాత దైవజనులు ఆయన గదిలోనికి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నారంట ప్రార్థన చేసుకుందామని. అయితే అక్కడున్న ఆ ఆరాధనలో ఉన్న వేల మంది జనమంట వెళ్ళడం లేదంట. ఇదేంటి, ఆరాధన అయిపోయింది కదా, వెళ్ళిపోవాలి కదా, వీళ్ళు వెళ్ళటం లేదేంటి, ఇంకా అలాగే ఉన్నారేంటి అని కాసేపు చూశారంట. చూస్తే వారందరూ ఏం చేశారంటేనంట మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ఆరాధన అయిపోక వెళ్ళిపోలేదు, వెళ్ళిపోకుండా మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నారంటండి సంఘం. అక్కడ ఉన్న వేల మంది కూడా, ఆరాధనలో ఉన్న ప్రతి బిడ్డ కూడా మోకరించి ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు, కన్నీటితో చేస్తున్నారంట. అయ్యా నశించిపోతున్న వారిని రక్షించు, అయ్యా మా దేశంలో ఉన్న వారు ఇంకా నశించిపోతున్న వారు, రక్షణ లేని వారిని రక్షించండి. వారు అందరి కొరకు ప్రార్థన చేశారంటే 1 గంట వరకు ప్రార్థన చేశారంట. తర్వాత దైవజనులు ఆయన గదిలోంచి బయటకు వచ్చారంట ప్రార్థన ముగించుకుని. తర్వాత వీళ్ళందరూ వెళ్ళి కలుసుకున్నారంట. మళ్ళీ అయ్యా అంటే అప్పుడు వెళ్ళి కలుసుకుంటే ఆ దైవజనులు చెప్తున్నారంట, ఇప్పుడు మీకు అర్థమైందా నా సంఘం అభివృద్ధి అవడానికి కారణం ఎవరు అంటే, సంఘము కొరకు అనేక మంది నశించిపోతున్న వారి కొరకు భారము కలిగి కన్నీటితో ప్రార్థన చేయడం వల్లే నా సంఘం ఎంత అభివృద్ధి అయిందని చెప్పారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీవు వెళుతున్న సంఘం అభివృద్ధి అవ్వాలంటే అది నువ్వు చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థనకు అసాధ్యమైనదైతే ఏమీ లేదండి, సమస్తము సాధ్యమే. ఏ దైవజన్ నువ్వు అడిగినా మీ పరిచర్యకు అభివృద్ధి ఏంటంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఒక్క దైవజన్ని చేస్తే సరిపోదు, ఆ ప్రార్థన సంఘము కూడా చేయాలి. అంటే ఒక సంఘములో పనిచేసేవారు ఉండాలి, ప్రార్థించేవారు కూడా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్ళాడు. మరి అక్కడ యుద్ధము విజయం రావాలంటే ఆ యుద్ధంలో ఇక్కడ మోషే గారు ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ఆయన 2 చేతులు ఎత్తి అక్కడ యుద్ధంలో వీళ్ళు విజయం పొందాలని, వారి ప్రజలు విజయం పొందాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే మోషే గారు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినంతసేపు ఇశ్రాయేలు ప్రజలు గెలిచేవారు. చెయ్య బరువెక్కి కొలది కింద దింపేసేటప్పటికి అమాలేకీయులు గెలిచారు. ఇలాగా జరుగుతుందని అక్కడ చూసిన ఇద్దరు ఎవరంటే ఆ కింద వచనంలో ఉంటుంది చూడండి. మోషే 10వ వచనం, మోషే అహరోను హూరు అనువారు కొండ శిఖరం ఎక్కిరి. మోషేతో పాటు అహరోను హూరు కూడా కొండ శిఖరం ఆయన దగ్గరికి వెళ్ళారంట. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అప్పుడు అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ పక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీ సంఘంలో మొదటగా పరిచర్య చేసే వాళ్ళు ఉండాలి, పనిచేసేవారు, పరిచారకులన్నా పనిచేసేవారన్నా ఒకటే. రెండవదిగా ప్రార్థన చేసే గుంపు ఉండాలి. మూడోది సహకారుల గుంపు కూడా ఉండాలి. అంటే మూడోదిగా సహకారుల గుంపుని సంఘంలో ఉండాలి. అంటే దైవజన్ని ఆదుకోవాలి, దైవజనుడికి సహకారిగా ఉండాలి. అయ్యా మీకేం అవసరం, మీకేం కావాలి, ఏం తేవాలి, మీకు ఆరోగ్యం బాగుంటుందా, ఏమైనా మెడిసిన్ పట్టి రావాలా, ఇంట్లో అన్నీ బాగుంటున్నాయని ఆదుకునేవారు ఉండాలి. సంఘములో సహకరించే బిడ్డలు ఉండాలి. కానీ కొంతమంది ఎవరు కూడా దైవజనులు ఆదుకోరు, వారి కుటుంబాలను ఆదుకోరు, వాళ్ళ కుటుంబాలకు సహకారులుగా ఉండరు. ఎందుకు పెట్టాలి, ఎందుకు చేయాలి, ఎందుకు ఆదుకోవాలి, ఎందుకు సహకరించాలి, మేము పెట్టాలేంటి, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు పెట్టరా, అంత మాటలు మేమే పెట్టేయాలా, అంత మాటలు మేమే ఇచ్చేయాలా, అంత మాటలు మేమే చూసేసుకోవాలా, సంఘ కార్యక్రమాలు వస్తే అంత మాటలు మేమే ఇవ్వాలా,
భోజనాలకి అంత మాటలు మేమే పెట్టాలా, మేమే ఇవ్వాలా, ఇంక మిగతా వాళ్ళు ఎవరు లేరా, మిగతా వాళ్ళు ఎవరెవరా? ఇస్తే నీకే ఆశీర్వాదం. అది నువ్వు ఎన్నిసార్లు పెట్టినా దేవుడు నీకేం రుణం ఉండిపోడండి. నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు ఇచ్చేస్తాను నీకు. నువ్వు ఎన్నిసార్లు అయినా నువ్వు ఇచ్చుకోవచ్చు, నీకు మనసు ఉంటే, ఇవ్వాలని అనుకుంటే. కానీ రోజులు సహకారంగా ఉండేవారు లేరండి. ఎక్కడో కొంతమంది ఉంటున్నారు అంతే. ఇందాకే చెప్పాను, అందరిని అంటలేదు నేను. సహకరించే బిడ్డలు ఉంటారు, పని చేసే బిడ్డలు ఉంటారు, ప్రార్థన చేసే బిడ్డలు ఉంటారు. కొంతమంది ఉండరని చెప్తున్నాను. కొంతమంది ఉంటారు, కొంతమంది ఉండరు. ఇప్పుడు అహరోను హూరున మాకెందుకులే, మేమెందుకు చేతులను ఆదుకోవాలి, ఆయన ఎందుకు మేము ఆదుకోవాలి అని అనుకున్నారా? వాళ్ళు గమనించిన ఏంటంటే, ఈయన చేతులు పైకున్నప్పుడు మన ప్రజలు గెలుస్తున్నారు, చేతులు కిందకున్నప్పుడు ఓడిపోతున్నారు. ఇలా కుదరదు. మోసే చేతులు ఎప్పుడు పైగానే ఉండాలి, నాయకుని చేతులు ఎప్పుడు పైగానే ఉండాలి. నడు, మన దైవజన్యం ఏం చేద్దాం, ఆదుకుందాం. నువ్వు ఆ పక్కన, నేను ఈ పక్కన అని ఆయనకు రాయి తెచ్చి, రాయి వేసేంటండి, రాయి మీద జాయిగా కూర్చోబెట్టి, ఒకరు ఈ పక్కన ఒకరు ఆ పక్కన, 2 చేతులు వాళ్ళ భుజాల మీద వేసుకుని దైవజన్ను ఆదుకున్నారంట. నీకుందా మనసు? నీ దైవజన్ను ఆదుకునే మనసు నీకుందా? నీ దైవజన్ను సహకరించే మనసు నీకుందా? దైవజన్ను వెన్నంటే ఉండి ఆయన యొక్క బాగోగులు చూసుకునే మనసు నీకుందా? ఒకసారి ఆలోచించండి. ఇవేమో లాభాల కోసం ఏం కోసమో మేము చెప్పట్లేదు, మీరు ఆశీర్వదించబడాలని. ఇప్పుడు వాళ్ళు మేము ఎందుకు ఆదుకోవాలి? ఇంకా ఉన్నారు కదా ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళు ఎవరన్నా వచ్చి ఆదుకోవచ్చు కదా, మనమే ఎందుకు ఆదుకోవాలి అని అనుకోలేదండి. అక్కడ స్వార్థంగా వారు ప్రవర్తించలేదు. ఇప్పుడు మనం ఆదుకోకపోతే మన ప్రజలు ఏమైపోతారు? ఓడిపోతారు, చనిపోతారు. మనం ఆదుకోవాలి, దైవజన్ని మనం ఆదుకోవాలి, దైవజన్ని సహకారుగా ఉండాలి అని వాళ్ళిద్దరూ ఆలోచించారు కాబట్టి ఆ పక్క వచ్చిన రాజుని వారి జనులు అంటే యెహోషువ మొత్తం అందరిని ఏం చేశాడంటండి? హతము చేశారు. ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? విజయం వచ్చింది. ఈ 3 పనులు చేసేవారు కుటుంబాలు కూడా ఆ రీతిగానే విజయంగా కలిగి ఉంటారు, విజయాన్ని కలిగి ఉంటారు, ఆశీర్వాదాలను కలిగి ఉంటారు. ఈ 3 కలిగి ఉన్నవారు అంటే నీకు పరిచర్య చేసే మనసు ఉండాలి, ప్రార్థన చేసే హృదయము ఉండాలి, సహాయము చేసే మనసు కూడా ఉండాలి. అంటే ఒక సంఘానికైనా ఒక యుద్ధానికైనా ఈ 3 గుంపులు కలిగి ఉండాలి. యుద్ధం చేసేవారికి యుద్ధం చేసే గుంపు ఉండాలి, ప్రార్థన చేసే గుంపు ఉండాలి, అలాగే సహకారం చేసే గుంపు ఉండాలి. సంఘంలో కూడా అదే విధంగా ఉండాలి. పని చేసేవాళ్ళు ఉండాలి, ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలి, సహకరించేవారు ఉండాలి. ఈ 3 గుంపులు నీ సంఘంలో ఉంటే నీ సంఘం చాలా అభివృద్ధిగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మేము దైవజనుల పట్ల ఎలా ఉంటున్నామో, దైవజనుల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నామో, సంఘం పట్ల ఎలా ప్రవర్తిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఇవేమీ చేయకుండా మనకు ఆశీర్వాదాలు వచ్చేయాలి, మా కుటుంబాలు దీవించబడిపోవాలి, మాకు డబ్బులు వచ్చి పడిపోవాలి, అన్నీ తీరిపోవాలంటే తీరవవు. నువ్వేం చేస్తున్నావు? నువ్వు దేవుడి కోసం ఏం చేస్తున్నావు? దేవునికి ఏం చేస్తున్నావు? దైవజనునికి ఏం చేస్తున్నావు? నువ్వు లోబడుతున్నావా, మాట వింటున్నావా, చేస్తున్నావా అన్నది ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 గుంపుల్లో కనీసం ఒక గుంపులో అయినా నువ్వు ఉన్నావా లేదా ఒక్కసారి ఆలోచించుకో, పరిశీలించుకో. లేకపోతే ఇప్పుడే నువ్వు ఈ గుంపుల్లో ఉండడానికి సిద్ధపడు, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడు. ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాన్ని కూడా దీవిస్తాడు. ప్రతి విషయంలో మీకు కూడా ఈ యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు ఏ రీతిగా దేవుడు విజయం ఇచ్చాడో నీ కుటుంబంలో ప్రతి పరిస్థితిని అనుకూలపరిచి మీ కుటుంబంలో కూడా అన్ని విషయాల్లో విజయాన్ని తప్పకుండా ఇస్తాడు. అట్టి కృప దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, రోజు నాయన చక్కని మాటలు మాకు బోధించావు ప్రభువా. నాయన ఆ మాటల ద్వారా మా జీవితాల్లో గొప్ప మేలులు మీరే జరిగించండి. అవును నాయన, ఇప్పుడు వరకు నేను పరిచర్య చేసేవారుగా లేనేమో తండ్రి. అయ్యా, ఎంతమంది బిడ్డలు వాక్యం వారిలో పరిచర్య చేసేవారుగా లేని వారు ఉన్నారేమో అయ్యా, ప్రార్థించేవారుగా లేనుగా ఉన్నారేమో నాయన, సహకారం చేసేవారుగా లేరుగా ఉన్నారేమో తండ్రి. నాయన ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డల హృదయాలు ఈ వాక్యాన్ని మీరు భద్రపరచండి. ఆ వాక్యానుసారమైన జీవితంలో వారు అందరూ జీవించి ఎంతమంది బిడ్డలు వాక్యాన్ని విన్నారో వారి సంఘములో నా తండ్రి ఒక బలమైన పాత్రలుగా వారందరూ మీరు నిలబెట్టుకోమని, దైవజను వెన్నంటే ఉండే కృప ప్రతి బిడ్డకు మీరు సహాయం అందించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.